హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ నూడిల్స్ రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. నాకైతే చికెన్ నూడిల్స్ అంటే ప్రాణం. వారంలో ఒక్కసారైనా వండుకొని తింటాను. మీకు కూడా చికెన్ నూడిల్స్ అంతే ఇష్టం అయితే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. తక్కువ కాస్టు, ఎక్కువ క్వాంటిటీ, హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చేసేయచ్చు. రెసిపీ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే చాలు. ముందుగా ఒక 100 గ్రాముల చికెన్ శుభ్రంగా బోన్లెస్ చికెన్ కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి ఒక బౌల్‌లో తీసుకొని అర టీ స్పూన్ సాల్టు, మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాసు ఇంకా వెనిగరు వేసేయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కానీ పిక్కలు పడకుండా చూసుకోండి. ఇప్పుడు 2 నిమిషాలు కలిపేశాక బేకింగ్ సోడా చిటికెడు వేసుకొని ఇంకో 2 నిమిషాలు కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. బేకింగ్ సోడా ఆప్షనల్, వేసుకుంటే ముక్కలు జ్యూసీగా వస్తాయి, వేసుకోకపోయినా పెద్ద తేడా రాదు, కానీ వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 3 లీటర్లు వాటర్ వేసి వాటర్ మంచిగా మరుగుతూ బబుల్స్ వస్తున్నప్పుడు 150 గ్రామ్స్ మనం నూడిల్స్ పచ్చి వేసుకొని ఒక 6 నుంచి 8 నిమిషాలు మనం ఉడికించుకుంటే నూడిల్స్ 90% ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ నీటిలోంచి వేరు చేసుకొని ఒక జాలీలో అయితే తీసేసుకోండి. తీసుకొని చల్ల నీళ్ళల్లో కడుక్కోండి. చాలామంది ట్యాప్ కింద కడిగేస్తారు, అలా కడిగినా పర్లేదు, ఫోర్స్ ఎక్కువ పెట్టకండి. చల్ల నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసేయండి ఇమీడియట్గా. కడిగేసి ఒక గిన్నెలో నీరంతా వడకట్టి తీసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి నూడిల్స్తో బాగా కలపండి. ఇలా చేస్తే నూడిల్స్ స్టిక్కీగా ముద్దలాగా అయిపోకుండా ఉంటాయన్నమాట. ఇదే ప్రాసెస్ జాగ్రత్తగా చేయండి. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు, అందుకే నూడిల్స్ ముద్దగా అయిపోతాయి వాళ్ళకి. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి, దాంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి దాంట్లో సన్నగా పొడుగ్గా తరిగిన వెల్లుల్లి రెమ్మలు ఒక 15 రెమ్మల దాకా వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం పెట్టుకున్నాం కదా బోన్లెస్ చికెన్ 100 గ్రాములు, ఆ చికెన్ వేసేసి దీన్ని మనం ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్ మీదే. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే ఉంటుంది. సో మీరు ఫ్లేమ్ హయ్యా లో అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 నిమిషాల తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ వేసాను, మీరైతే ఒక ఉల్లిపాయ దాకా వేసుకోవచ్చు. వేసి ఇంకో 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. చాలామంది వెజిటేబుల్స్ యాడ్ చేయకపోయినా పర్లేదు, యాడ్ చేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్లో మంచిగా వస్తాయి అన్నమాట. చికెన్తో పాటు ఇవి తగులుతాయి. వెజిటేబుల్స్ ఏమేమి యాడ్ చేశానంటే క్యాబేజు సన్నగా పొడుగ్గా తరిగి వేసుకున్నాను, అలాగే క్యారెట్ వేసుకున్నాను, క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను, అన్నీ సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. అలాగే ఒక్కొక్క వెజిటేబుల్ వేసిన తర్వాత 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకోటి వేయాలి. అలాగే నేను చూపించిన ఆర్డర్లోనే వేయండి, అప్పుడే మీకు వెజిటేబుల్స్ కరెక్ట్గా ఉడుకుతాయి. ఓకేనా? అలాగే ఒక్క లైక్ అయితే కొట్టండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీకు ఇంకా మిగతా వీడియోస్ చూడాలనిపిస్తే కూడా సబ్స్క్రైబ్ కొట్టండి. చాలా రెస్టారెంట్ డిష్లు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాను. అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి అవి కూడా చూడండి అన్న. చిన్న యూట్యూబర్నే కానీ మంచి రెసిపీస్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత నూడిల్స్ కూడా వేసేసి దాన్ని ఇంకో 2 నిమిషాలు కలిపేసి అర టీ స్పూన్ దాకా మళ్ళీ ఉప్పు, అలాగే పెప్పరు, ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి. ఇక్కడ మళ్ళీ వెనిగర్ వేయక్కర్లేదు, ఈ 3 వేస్తే చాలు. వేసేసి అవన్నీ కలిసేలాగా ఇంకో 3 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేయాలన్నా, లేకపోతే మాత్రం మాడిపోద్ది, అందుకని అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసాం కదా, దీంట్లో చివరగా మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర తర్వాత ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. తైడ్ చేయడం మాత్రం మర్చిపోకండి, చాలా టేస్టీగా అయితే మాత్రం ఉంటుంది. కొత్తిమీర కూడా వేసి కలిపేసాం. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి, అర టీ స్పూన్ దాకా. ఇవన్నీ వేసి మళ్ళీ నూడిల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా శుభ్రంగా ఒక 2-3 నిమిషాలు కలిపేయండి. మీకు డీప్ రోస్ట్ కావాలంటే 6-7 నిమిషాలు కలుపుకోండి, లేదు మామూలుగా ఉంటే చాలు, డీప్ రోస్ట్లు అక్కర్లేదంటే 3 నిమిషాలు కలిపి దించేసుకోవచ్చు. చికెన్ నూడిల్స్ అయిపోయినట్టే. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీకు మిగతా వీడియోస్ చూడాలి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.